చాలా రోజులు అయిపోయిందనమాట మనం అయితే వీడియోలు పెట్టి. మళ్ళీ మనం అయితే ఫ్రీ ఫైర్తో వచ్చేసామన్నమాట. చూడండి, ఎవరు నన్ను తిట్టకండి, ఓకే. మైన్ క్రాఫ్ట్ వీడియో పెట్టిందో చాలా రోజులు అయిపోయింది. మనం అయితే ఇప్పుడు సిఎస్లో గోల్డ్ 2 ఉన్నాం అనమాట. బిఆర్ ఆడదాం మనం అయితే. ఇప్పుడు నాని వైటీ అయితే అసలు రావట్లేదుగా. ఇది ఉన్నాయి తినే 54 లెవెల్. తనైతే కొన్ని రోజుల నుంచి ఆన్లైన్లోకి రావట్లేదు. కానీ మనం చేసేద్దాం. తను రాకపోతే ఏమి, మనం చేసేద్దాం గైస్. ఏమిటి ఏదో వస్తుంది మనకెందుకు, మనం అయితే స్టార్ట్ చేసేద్దాం. చాలా రోజులు అయిపోయింది గైస్ వీడియోస్ పెట్టి. సారీ ఎవ్వరు నన్ను తిట్టకండి. రేపైతే మీకు నేను సూర్య బ్రో అయితే వీడియో వస్తుంది అన్నమాట, మెక్రీన్. అది దాన్ని మాత్రం ఖచ్చితంగా చూడాలి మీరు అందరూ. ఓకే. అరే ఎవరు సౌండ్ చేయకండి. సైలెంట్. సౌండ్ తగ్గించేస్తా. అది ఇప్పుడు ఓకే గైస్. నా వాయిస్ మీకు వినపడుతుంది. నేను చాలా వీడియోలు చూసాను. ఒకసారి అయితే రోబ్లాక్స్ బ్లాక్ ఫ్రూట్ గైస్ మొత్తం రికార్డ్ చేస్తాను. అన్ని ఐలాండ్స్ తిరిగేసాను. వీడియో పెట్టేద్దామని అలా వెళ్ళాను గ్యాలరీలోకి. రికార్డ్ అయ్యింది మొత్తం. నా వాయిస్ ఇంత కూడా వినపడలేదు గైస్. అంత గేమ్ సౌండ్ వినపడుతుంది. మనం అయితే పీక్లో దిగితే చాలా కష్టమే. నేను చాలాసార్లు పీక్లో దిగాను గైస్. అందుకే చాలా గ్రైండ్ చేశాను. మీరు అడగలో చూసుంటారు. గోల్డ్ 2కి వచ్చాను. ఎక్కడ ఉండేవాడిని నేను, ఎక్కడ బ్రాంజ్లో ఉండేవాడిని. చూసారా గోల్డ్కి వచ్చాను. చూసారా పీక్లో ఎంతమంది దిగుతారో. నాకు అందుకే భయం గైస్ పీక్లో దిగాలంటే. ఇప్పుడు నన్ను వీళ్ళు వెంటనే వేసేస్తారు, ఇన్స్టెంట్గా వేసేస్తారు వీళ్ళు. నాకు గన్ దొరకాలి. గన్ బ్రో. ఎస్ దొరికింది గైస్. అరే గైస్ చూసారా అస్సలు మనం చూసుకోలేము. మనం క్లాక్ టవర్లో దిగుదాం గైస్. క్లాక్ టవర్ కాదు ఇక్కడ. ఒరే వద్దురా, పీక్ వద్దురా నాకు. ఒరే నేను దిగే చోట కూడా దిగుతారా? ఒక్కడు కాదు, ఇద్దరు దిగుతున్నారు గైస్ మన దగ్గర అయితే. దీంతో లేపేద్దాం. లేవు. ఎలా వేస్తావా మరి? పగులు బుల్లెట్స్ అయిపోయినాయి. నాకు చెక్కుతాడు. అమ్మా నాకు ఈ గన్ను కొంచెం ఇష్టం గైస్, ఎందుకో తెలియదు. ఎక్కడా బ్రో, ఎక్కడెవరో నువ్వు? ఊరే ఇదే నేను ఎక్కడ చూడలా. అక్కడి నుంచి నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఎవరో ఉన్నారు గైస్. సైలెంట్గా వెళ్దాం. చేసేద్దాం. ఏం మామూలుగా ఉండదు గైస్ మనతోని. మనకు పెళ్ళకొచ్చింది. ఓకే గాయస్, నేను లోన్ వుల్ఫ్లో చాలాసార్లు గమనించా, మనకి నైఫ్ చాలా పవర్ఫుల్. మీకు తెలియదు కానీ ఒక్కసారి కొడితే 99 డ్యామేజ్ పడుతుంది. 999 కాదు, 999 డ్యామేజ్ పడుతుంది. ఇక్కడ నుంచి ఎలాగైనా త్వరగా ఇక్కడ నుంచి తరలించాలి మనం. ఓసాహో గేమ్ మధ్యలోకి వెళ్తాం. పీక్ దగ్గరికి వెళ్తున్నాం. ఎక్కడైతే నన్ను వేస్తాడో కూడా అక్కడికి వెళ్తున్నాం. మళ్ళీ అయితే మనం ఈ రికార్డింగ్ అప్పుడు ఎవడు కాల్ రాకపోతే బాగుంటుంది కేసు. నాకు కొంచెం లైటింగ్ కొంచెం పెంచుదాం గైస్ మనం. ఓకే లైటింగ్ అయితే పెంచేసాం. పరిగి ఓకే
ఓకే. ఓ ఇక్కడ ఉన్నారు గైస్. పీక్లో ఆల్వేజ్ ఎవరో ఒకరు ఉంటారు, ఎక్కడి నుంచో వేసేస్తారు దాక్కొని మరి. ఓకే ఓకే ఓకే, కొంచెం ల్యాగ్ అవుతుంది గేమ్, ఎందుకంటే ఇప్పుడు దాకా నేను ఫుల్ గ్రైండ్ చేశాను సిఎస్ ఆడి అందుకే అంత అయింది, లేకపోతే ఎందుకు అంత అవుతుంది గైస్. అన్ని మ్యాచ్లు ఓడిపోతాను గైస్ నేను, కానీ ఫస్ట్ టైం గైస్ ఈ గన్ బాగుంటుంది. చూసారు ల్యాగ్. ఇక్కడ ఎవరు ఉన్నారా, వెళ్దాం. ఎక్కడున్నాడు? ఎక్కడ బ్రో? వేసేస్తున్నాడు. సైలెంట్గా వేస్తారనమాట ఇలాంటి వాళ్ళు. ఓకే. ఇక్కడే ఉన్నాడు. ఎక్కడ్రా? కనపడట్లేదు. కనపడ్డా? ఏంది ఇది? గ్లూ వల్ల వస్తున్నా. వాట్ ఈస్ దిస్? అమ్మ. నాకు తెలుసు గాయస్ ప్లే అగైన్ కొట్టాలా వద్దు. మనం అయితే లోన్ వూల్ఫ్ ఆడుకున్నాం. లోన్ వూల్ఫ్ మైనస్ పడుతుంది. ఓకే ప్లస్ పడింది, సూపర్. లోన్ వూల్ఫ్ ఆడుకుందాం. లోన్ వూల్ఫ్ సౌండ్ పెంచుదాం. ఇంతొద్దు. ఓకే ఇంత చాలు. వీడెవడో ఉన్నాడు, ఇన్వైట్ చేద్దాం ఆగండి. సోలో పెట్టి లోన్ వూల్ఫ్ వెంటనే అయిపోద్ది. అది 0లో ఉన్నప్పుడు అయిపోవాలి. నాకు రావాలి గన్. అది ఇదే గైస్ నాకు కావాల్సింది. ఓ ఇంకా ఏం చేద్దాం? కత్తి కూడా చేద్దాం. కొంచెం జాగ్రత్తగా ఉండాలి కత్తి తీస్తున్నప్పుడు, ఎందుకంటే ముందోడు కూడా ఉంటాడు. ఆడు కత్తిని అడ్వాంటేజ్గా తీసుకున్నాడంటే. చూసారా గాయ్స్, తొందర పడకూడదురా నాన్న, ఇప్పుడు నన్ను చూసాడు కదా, ఆడు కత్తి తీస్తాడు. ఆడు కత్తి తీసాడంటే వీడు ఇటు నుంచి వస్తున్నాడు కదా, మనం ఇటు నుంచి వెళ్దాం. కత్తి తీసుకొని వెళ్దాం. నువ్వెక్కడా? ఇక్కడ తగిలిందంటే పడిపోద్ది నాకు. అమ్మ పడింది దెబ్బ పడింది నాకు. నాకు గ్లూ వల్ల వేయడం రాదు గైస్, ఇదొక అన్అడ్వాంటేజ్. చూసారా? సరే నువ్వు గన్నులు తీస్తావుగా, నువ్వు గన్నులు తీసినప్పుడు నీకు ఉంటుంది రా. రే స్కిన్లు వేసుకోండి ఎదురా, నువ్వు చూడరా వాటిగా. మావాడిని చూసి నేర్చుకో, ఎలా ఉంటాడు మావాడు. మాస్క్ వేసుకొని ఇప్పుడు ఆడు స్నైపర్ తీస్తాడు. తెలివైనోడైతే ఈ ఏరోప్లేన్ మీదకి ఎక్కి నన్ను కొడతాడు. బుర్ర తక్కువడైతే వస్తాడు, ఈడొస్తాడైతే. స్నైపర్ తీసుకోకుండా ఇది తీసాడంటే తొందరపడకూడదురా తమ్ముడు, దట్స్ కాల్డ్ బూబు. ఇన్ని రోజుల్లో చాలా గేమ్ ప్లే నేర్చుకున్నాను గైస్ నేను, కానీ ఇప్పుడు దాకా గ్లూ వాల్ వేయటం నాకు రాదు. నా గన్నుకి ఏదైనా స్కిన్ ఉందా?
ఏం లేదు డొల్ల. కింద కాడు దిగాలి. అచ్చా చూసారా గైస్, నాకు మూమెంట్ చాలా తక్కువ ఉంటుంది, దానివల్ల ముందు అడ్వాంటేజ్ తీసేసుకొని వేసేస్తారు. ఇప్పుడు తెలివైన అయితే నాకే వస్తుంది. ఓ ఏం చేద్దాం ఇదొకటి చేద్దాం గైస్. చూసారు నాకు దీనికి స్కిన్ ఉంటుంది, నాకు ఈ స్కిన్ భలే ఇష్టం. సూపర్. తెలివైనోడు అయితే ఇక్కడి నుంచి కొడతాడు రా. నువ్వు తెలివైనోడువేనా? ఇదేంటి ఉలుకు పలుకు లేదు గైస్. ఆఫ్లైనా? ఇది తీసుకొని మెల్లిగా వెళ్దాము. నాకు ఇలాంటి వాళ్ళు వద్దురా. ఎందుకురా వస్తారు? ఆఫ్లైన్ కాదురా వీడు, దొంగనా. గైస్ 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 ఛాన్స్ ఇవ్వకూడదు గైస్ ఇలాంటి వాళ్ళకి. ఇలాంటి వాళ్ళకి ఛాన్స్ ఇస్తే మనకే ఇస్తారు పెద్ద లడ్డు. సరేరా మళ్ళీ ఏంటి? లేదులే, కాలుస్తున్నాడు. ఓ కూల్. సో దట్ ఈస్ కాల్డ్ బూబూ. ఎలా దిద్దు గైస్, మన పెట్టని మీరు చూసుంటారు, గేమ్లో కూడా చూసేయండి. వేర్ ఇస్ దట్ పెట్టి? అరే యువర్ పెట్ లెఫ్ట్ క్విక్లీయా? పిలు ఎందుకు వెళ్ళిపోయింది? ఏది కారణం అసలు? అరే నాకు ఇష్టమైన గన్ ఎందుకురా తీసావు గైస్? నాకు ఈ గన్ ఎందుకో ఫేవరెట్ అయిపోయింది, ఎందుకంటే ఇన్స్టెంట్గా వేసేయచ్చు, అక్కడి నుంచి ఇన్స్టెంట్గా వేసేయచ్చు. ఈ గన్ ఎవరెవరికి ఇష్టమో కామెంట్స్లో చెప్పండి మరి గైస్. ఈరోజు చూస్తున్నారు కానీ లైక్స్ మాత్రం చేయట్లేదు గైస్. కొంచెం లైక్ చేస్తే ఇప్పుడు కిల్లు కొడితే మీరు లైక్ చేయాలి. అంటే ఈసారి ఈ కిల్లు కొడితే నేను లైక్ చేయాలి గైస్. లాస్ట్ నేను విన్ అయ్యానంటే మీరు ఖచ్చితంగా ఈ వీడియోకు చూసిన వాళ్ళందరూ లైక్ చేశారు. మరి చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారో. కత్తి తీసుకొని ఇది తీసుకొని వెళ్దాం. నాకు భయం వేస్తుంది గైస్. ఇప్పుడు మీరు నాకు లైక్ చేయాల్సిందే. మీరు లైక్ చేయాలంటే నేను విన్నాను. గైస్ నేను చాలా ఛాన్స్ ఇచ్చేసాను గైస్ ఆడికి. షిట్ మ్యాన్ గైస్. కానీ లైక్ చేయండి గైస్. ఇంకొక లోన్ వోల్ఫ్ ఆడి వీడియోని ఎండ్ చేసేద్దాం. లోన్ వోల్ఫ్ స్టార్ట్. సడన్గా మన గేమ్లోకి మున్నాబాయ్ వస్తే ఎలా ఉంటుంది? అరే కళ్ళజోడు వేసుకున్నాడు బాబు. స్కిన్ కానీ పాడలేదు నాకు. నేను ఎప్పుడు మ్యాచ్లోకి వచ్చినా నాకు ఇందాక మీరు రికార్డింగ్ అని ఫస్ట్ టైం నాకు వచ్చింది గైస్. అసలు ఒక్కసారి కూడా. ఓకే ఇప్పుడు ప్రో ప్లేయర్లో ఉన్నాడు. అందుకే డెజర్ట్ వేయగల తీసాడు. చూసారా ప్రో ప్లేయర్. ఈ మ్యాచ్ కానీ విన్ అయ్యానంటే అందరూ లైక్స్ చేయండి గైస్. ఓకే నిజంగా లైక్ చేయండి ఈ మ్యాచ్ కానీ నేను ఖచ్చితంగా విన్ అయ్యానంటే. లేకపోతే
సబ్స్క్రైబ్ చేసి వెళ్ళిపోండి. దట్స్ ఆల్ నేను ఇచ్చే అడ్వైస్ మీకు. ప్రో ప్లేయర్ అర్థమవుతుంది చూపించుకోలే. ప్రో ప్లేయర్ అని నేను చేస్తాను రాకండి ఇప్పుడు. బాట్గా జస్ట్ కత్తే, నాకు కత్తి వాడటం కొంచెం వచ్చింది గైస్, కానీ జాగ్రత్తగా ఉండాలి. ఆడు దాని మీదకి ఎక్కుతాడు కాబట్టి ఇదే అడ్వాంటేజ్గా తీసుకొని మీ ఇల్లు ఇటు నుంచి వెళ్దాం. నేను అక్కడ ఉంటాను. ఉరి ఓడి అమ్మ గాయ్స్, ఎలాగైనా మ్యాచ్ విన్ అవ్వాలి. ఎలాగ విన్ అవ్వాలి? మ్యాచ్ విన్ అవ్వాలి ఎలాగా? దీన్ని ఫస్ట్ తీసుకుందాం. ఊరి నా దగ్గర కిందకు వస్తుందిరా ఇది. కూల్ బూబు. ఒరే గాయ్స్, ఈడు ఇమోట్ వేసాడు. ప్రో ప్లేయర్. ఇంక నేను ఈ మ్యాచ్ విన్ అవ్వలేను. షిట్ మ్యాన్, వాట్ ఐ కెన్ డూ నౌ గాయ్స్? జిగ్. వాట్ ఐ కెన్ డూ నౌ? ఓ షిట్ మ్యాన్, షిట్. వీడు చాలా ప్రో ప్లేయరు. ప్రో ప్లేయర్ అని తెలిసిపోతుంది ఆటలోనే. ఎందుకు గైస్ నాకే ఇలా జరుగుద్ది? రికార్డింగ్లోకి వచ్చినప్పుడే అసలు నేను విన్ అవ్వను, మీకు తెలుసా? మరి నువ్వు బాటుగా వస్తావా రావా? గైస్ డియో ఆడదాం. డియో డిస్సక. ఎస్ ఓడి అమ్మ బాటుగా. సైలెన్స్ ఎందుకురా గైస్? నాకు ఒకటి అర్థం కాదు, ఫ్రీ ఫైర్లో అందరూ ఫ్రీ ఫైర్లో హిందీ వాళ్ళు ఎందుకు వస్తారు గైస్? నాకు అర్థం కాదు. నేను హెడ్ షాట్ వేసాను నేను. సూపర్. అయితే ఈడేనా అసలు? ఈడికి వచ్చింది. అరే బాట్గా డెజర్ట్ ఈగలు ఎందుకు తీసా? హెల్ప్ రే వేసాడురా. సావు. అరే రే సిగ్గు లేదురా రే. మైక్ ఆన్ చేసి మంచిది. ఇంకా చెప్తా. ఈ బాటుగాడు ఇంకా మైక్ ఆన్ చేసి ఉంచాడు. ఇప్పుడు నా ఆట ఏంటో చూపిస్తా. ఆట మజాక. త్వరగా ఊటి అమ్మా దింపాడుగా, స్పాట్లో దింపేశాడు. ఒరే కాజు కత్రినా, నువ్వు కానీ అయిపోవాలి. సిగ్గు లేదురా. అరే ఇది ఈడు ప్రో ప్లేయర్, అందుకే ఈడు తీసింది షార్ట్. డెజర్ట్ కానీ నాకు తెలిసిందిరా. సరే నేను చేస్తాను ఇప్పుడు గన్లు. నీకు వచ్చిందా? సరే. ఒరే నువ్వు మంచివి తీపోవాలరా. ఇదిగో మన దగ్గర వేస్తాను దీన్ని. ఇప్పుడు చూడు, నువ్వు నాకు మంచిగా తీపో. ఇక మంచిగా
గ్లూ వాళ్ళు వేసుకోవటం కదరా, బయటికి రావాలరా బయటికి. ఏమనుకుంటున్నా కాంపిటీషన్ టీనేజ్ ఎగ్జిట్ అయిపోయాడా? అందుకే ఒంటరి పక్షిని అయిపోయాను అని పాట పాడుకుంటున్నాడు మనోడు అక్కడ. ఇది ఇలా వేయాలి. దట్ ఈస్ కాల్డ్ బూబూ. ఎందుకున్నారో నా టీం ప్లేయర్ గాడు, టీం మేట్ గాడు. నాకు వచ్చిందిరా బాటగా. ఏకే తీసేద్దాం, ఇది ఒకటి తీసేద్దాం. మంచివి తీసేయండి రే. ఎగ్జిట్. సరే 1v1. ఆడు కూడా హీల్ అవుతున్నాడు. అచ్చే ఛే ఛే, ప్రో ప్లేయర్ ఏం కాదు, ప్రో ప్లేయరే ఎగ్జిట్ వెళ్ళిపోయాడు అన్నమాట. మనం ఏం చేద్దాం ఇప్పుడు, మన టెక్నిక్ ఉపయోగించాలి ఏదైనా. గాయస్ నేను ఒక్క మ్యాచ్ అయినా విన్నివ్వాలనుకుంటున్నాను. అది అవ్వదా నా జీవితంలో ఇంకా. గ్లూ వల్ల కాదు, ఇది అయిపోయిన వెంటనే ఆడి మీద వేస్తా. త్వరగా త్వరగా త్వరగా. దట్ ఈస్ కాల్డ్ బూబూ. ఒక్క మ్యాచ్కి ఇలా అయిపోకూడదు నేను. భయం వేస్తుంది గైస్, ఎందుకంటే 1 పాయింట్, ఇంకా నాకు ఇంకా 2 పాయింట్లు. నాకు ఏదో తేడా కొడుతుంది, వాడు నన్ను వేసేస్తాడేమో అని. ఎందుకంటే హిందీ వాళ్ళు అంత ఛాన్స్ ఇవ్వరు మనకి. హీల్ 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 హీల్. ఇంకా అడు దిగాడు. నాకు తెలుసురా. ఈరోజు అయితే మనకి ఇలా జరిగింది గైస్. ఈ బాటుగాడేమో నా పక్కన ఉన్నవాడు వెళ్ళిపోయాడు, ఎగ్జిట్ అయిపోయాడు. లోన్ ఆడలేకపోయాను. మరి మనం నెక్స్ట్ వీడియోలో అయితే ఏం చేద్దాం చెప్పండి. వద్దు నాకు వద్దు బాబు. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం అందే మరి ఈ రోజుకి. మరి రేపు నేను సూజ అయితే వచ్చేస్తాం నెక్స్ట్ వీడియోతో. బాయ్.